ఇప్పుడు అందరి దృష్టి అయోధ్యపైనే. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆలయ విశేషాలపై భక్తుల్లో ప్రత్యేక ఆసక్తి పెరిగింది. రామాలయ దర్శనానికి వెళ్లే ముందు భక్తులు ఎవరి దర్శనం చేసుకోవాలో తెలుసా? శ్రీరాముడి ఆలయానికి నేరుగా వెళ్లకూడదు. ఇంతకీ మహిమాన్విత ఆలయ నియమాలు ఏమిటి? ముందుగా ఎవరి దర్శనం చేసుకోవాలి? శ్రీరాముడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? తొలి రోజు అయోధ్యలో ఏం జరిగింది? హనుమాను గుడి విశేషాలు ఏమిటి? తొలి రోజు అయోధ్యకు పోటెత్తిన జనం మాటేమిటి? అయోధ్యలోని హనుమాన్ గుడి నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ అందిస్తారు. అయోధ్యలో సౌత్ ఇండియా అన్నదానం కొనసాగుతోంది. అయోధ్యకు వస్తున్నటువంటి భక్తులకు దక్షిణాది రుచులు తినిపించేందుకు అయోధ్య ఆర్యవైశ్య చారిటబుల్ ఫౌండేషన్, ఎస్విఏఎస్ ఫౌండేషన్ ఈ రెండు సంయుక్తంగా కలిపి అయోధ్యలోని దశరథ్ మహల్లో, చారిత్రాత్మక దశరథ్ మహల్లో అన్నదాన సేవను కొనసాగిస్తున్నారు. చాలా రోజుల నుంచి అన్నదాన సేవ కొనసాగిస్తున్నారు. నా రైట్ సైడ్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున ఈ అన్నదాన సేవ చేస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులందరూ కూడా క్యూ లైన్లలో నిల్చొని ఇస్తున్నటువంటి ప్రసాదాన్ని తీసుకునేందుకు పెద్ద ఎత్తున వారు క్యూ లైన్లలో నిల్చొని తీసుకుంటున్నారు. సో సౌత్ ఇండియా రుచులు పులిహోర, అలాగే దద్దోజనం లాంటి, అలాగే పొంగల్, వీటన్నిటిని కూడా వీరికి కర్డ్ రైస్ కూడా రెగ్యులర్ గా అందజేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి లక్షలాది మంది భక్తులకు దక్షిణాది వంటకాలన్నిటిని కూడా చాలా శుభ్రంగా వారికి ఇష్టమైనటువంటి వంటకాలన్నింటిని కూడా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో, లంచ్ సమయంలో అందజేస్తున్నారు. సో అద్భుతమైన సేవ వారు కొనసాగిస్తున్నారు. మనతో పాటు ఆర్గనైజ్ చేస్తున్నారు ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ సంబంధించి. సో ఎన్ని రోజుల నుంచి సేవ కొనసాగుతుంది? ఇప్పటివరకు ఎంతమంది భక్తులకు మీరు ప్రసాదం ఇచ్చారు? జనవరి 19 నుంచి రేపు ఫిబ్రవరి 20 వరకు ఈ అన్నదానం కొనసాగిస్తున్నాం. ఇది 5వ రోజు. రోజు ఇప్పటి వరకు 6,000 నుంచి 7,000 మంది వచ్చి భోంచేస్తున్నారు. పొద్దున టిఫిన్ 8 నుంచి రాత్రి 8 వరకు ఈ అన్నదానం కొనసాగిస్తున్నాం. పొద్దున టిఫిన్ ఐటమ్ ఇడ్లీ, పొంగల్, దోశ, వడ, మధ్యాహ్నం వచ్చి పులిహార, పెరుగన్నం, సాంబార్ అన్నం, మరి ఇంకా ఎన్నో రకాలుగా. సాయంత్రం మళ్ళీ టిఫిన్ ఐటమ్స్ దోశ, ఇడ్లీ అన్నీ పెడుతున్నాం మేము. అది ఇది అయోధ్య ఆర్యవైశ్య చారిటబుల్ ఫౌండేషన్ మరియు ఎస్విఎస్సి ఫౌండేషన్ కలిసి 30 రోజుల పాటు ఇక్కడ అయోధ్యలో రామ జన్మభూమిలో కుంభాభిషేకం సందర్భంగా ఈ అన్నదానం కొనసాగిస్తున్నాం. చాలా అద్భుతమైన సేవ కొనసాగి మొత్తం ఎంతమంది భక్తులకు మీరు ఇవ్వాలనుకుంటున్నారు? మొత్తం మా ఎస్టిమేట్ వచ్చి రోజుకి 5,000. బట్ ఇప్పుడు ఉన్న జనం చూస్తుంటే 10,000 కూడా దాటేటట్టు ఉంది. 10,000 రోజు వచ్చినా కూడా మేము ఫుల్గా సిద్ధంగా ఉన్నాం. అందరికీ తృప్తిగా కడుపు నిండా మన సౌత్ ఇండియా ఆహారం ఇవ్వాలని ఐడియాతో మేము తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ఈ అన్నదానం కొనసాగిస్తున్నాం. ఎంత ఖర్చు పెడుతున్నారు దీనికోసం? ఖర్చు 75 లక్షల దాకా ఖర్చు పెడుతున్నాము. ఇప్పుడు ప్లాన్ అలాంటిది. బట్ పోని ఈ 30 రోజుల్లో ఇంకా ఎంత అవుతుందో తెలవాలి. ఎందుకు మీకు ఇంత ప్రేరణ కలిగింది ఇక్కడికి వచ్చి? మన రాష్ట్రం కాదు, అక్కడ నుంచి సౌత్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసిన ఎందుకు ప్రేరణ? అంటే డివోటీస్, అయోధ్య అంటే బాలరాముడు వస్తున్నారంటే అందరికీ ఇష్టమే. సో సౌత్ ఇండియాలో వచ్చే డివోటీస్ అంతా వాళ్ళు ఏ ఇబ్బందిని పడకూడదని చెప్పేసి ఇక్కడ వచ్చేసి మేము ఫుడ్ అరేంజ్ చేస్తున్నాం. అయితే ఎందుకంటే ఇక్కడ కేవలం రొట్టెలు దొరుకుతాయి కాబట్టి మీరు అన్నం పెడుతున్నారు. అవును, సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియన్సే ఇంకా చాలా ఎక్కువ వచ్చి ఇక్కడ ఇష్టపడి వాళ్ళు తీసి తింటున్నారు. మాకు అది చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఇవాళ తమిళనాడు ఈరోజు ఈ అన్నదానం వచ్చి తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ సార్బుగా డోనర్ మూల్యంగా నడుస్తూ ఉంది. ఒక్కో దినం ఒక్కో రోజు చేస్తారు. 30 రోజు 30 దినాలు చేస్తూ ఉంటారు. డోనార్స్ తమిళనాడు ఆంధ్ర నుంచి డోనార్స్ అందరూ దీంట్లో పాల్గొంటున్నారు. ఇవాళ తమిళనాడు ఆర్యవైశ్య చారిటబుల్ మహాసభ వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ మొత్తానికి ఆర్యవైశ్యులందరూ కలిసి ఇక్కడ అయోధ్యలో చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో దక్షిణాది రుచులతో ఉదయాన్నే ఇడ్లీ తినిపిస్తున్నారు. అలాగే మధ్యాహ్నం సమయంలో చూడొచ్చు, వీరందరూ భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడి ఉన్నారు. వారందరికీ ఈరోజు పులిహోర ప్రసాదం ఇస్తున్నారు. అలాగే కర్డ్ రైస్, దాల్, వాటితో పాటు ఒక స్వీటు, అలాగే పచ్చడి కూడా అందజేస్తున్నటువంటి చూస్తున్నాం పరిస్థితి. మొత్తానికి అయోధ్యలో కూడా తెలుగు రుచులు, దక్షిణాది రుచులు కూడా వీరందరికీ అయోధ్యలో ఉన్నటువంటి భక్తులతో పాటు ఇక్కడ అత్యధికంగా వస్తున్నటువంటి వారందరూ కూడా నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి భక్తులు వస్తున్నారు. సో చూడొచ్చు, వీటికి సంబంధించినటువంటి అన్ని సిద్ధం చేసుకున్నారు. సో ఎంతమంది వచ్చినప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి వారికి ఫుడ్ అంతా కూడా దాదాపు ప్రతిరోజు 10,000 మంది భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆ మేరకు వీరంతా సిద్ధం చేసుకున్నారు. చాలా హైజీనిక్ గా, చాలా శుభ్రంగా వండించి వారందరినీ. సో పోలీసులు కూడా ఇక్కడ
ఉత్తరాది పోలీసులు, యూపీ పోలీసులు కూడా ఇక్కడ అన్నదానంలో తమ వంతుగా వారు ఇక్కడ అన్నదానాన్ని స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి చాలా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమం కొనసాగుతుంది. आप कहाँ से हैं? नेपाल से। अच्छा, कैसे लग रहा है आपको? हमको बहुत अच्छा लग रहा है। 500 बरस के तपस्या हम सबको पूर्वज भी सुन रहा था। ओके, सेवा, अन्नदान सेवा के लिए सेवा के लिए सब कुछ भंडार भरा हुआ है। राम को काम में कहाँ विलम्ब है सर? राम को काम में दरबार एकदम भरा हुआ है सर। సౌత్ ఇండియా రుచులను పులిహోర అలాగే మిగిలినటువంటి ఐటమ్స్ అని చూసి వీరంతా నార్త్ ఇండియన్స్ అన్నదాన సేవా కార్యక్రమంలో వారు అన్నదానాన్ని స్వీకరిస్తున్నారు. సో రాముడి దర్శించుకునేటువంటి వారు ఎలాంటి ఆకలి లేకుండా ఉండేందుకు వారికి ఆకలి అయినటువంటి సమయంలో ఆహారాన్ని అందిస్తూ సౌత్ ఇండియా ఆర్యవైశ్య చారిటబుల్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. దశరథ్ మాల్ నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ.